హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A థియరీ ఆఫ్ ఈక్వేషన్ చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ 8x³ మైనస్ 36x² మైనస్ 18x ప్లస్ 81 ఈక్వల్ టు 0 గివెన్ దట్ ద రూట్స్ ఆఫ్ ఈచ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఇన్ AP. సో ఇక్కడ వాళ్ళు ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే రూట్స్ అంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందంట. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాము. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే 8x³ మైనస్ 36x² మైనస్ 18x ప్లస్ 81 ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం ద్వారా మనకు వచ్చే రూట్స్ అంట అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయంట. సో ఇప్పుడు ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాము. కంపేరింగ్ the above equation with standard form of equation సో మనకి ఏమొస్తుందంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటంటే a'(x³ ప్లస్ b'(x² ప్లస్ c'(x ప్లస్ d' ఈక్వల్ టు 0). వీటితో కంపేర్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని మనకు ABCD వాల్యూస్ వస్తాయి. a' ఈక్వల్ టు 8, b' ఈక్వల్ టు -36, c' ఈక్వల్ టు -18, d' ఈక్వల్ టు 81. ఓకే, ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ముందు మనం ఏంటంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ రూట్స్ ఎందులో వస్తున్నాయని చెప్తున్నారంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో రూట్స్ ఏ విధంగా ఉంటాయంటే ద రూట్స్ ఇన్ AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్, ఇక్కడ రాసుకున్నాము a - d a plus d, దట్ ఈస్ a - d a plus d. ఓకే, సో రూట్స్ ఈ ఫార్మేట్ లో ఉంటాయి. ఫస్ట్ మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు -b' బై a', సో సమ్ ఆఫ్ రూట్స్ వేస్తే a - d ప్లస్ a ప్లస్ d ఈక్వల్ టు -b' బై a' కాబట్టి -b', ఇందులో b' అంటే -36 బై a' అంటే 8. సో ఇక్కడ -d ప్లస్ d క్యాన్సిల్ అయిపోతాయి. a ప్లస్ a 3a ఈక్వల్ టు 36 బై 8. ఇక్కడ a ఈక్వల్ టు 36 బై 3 ఇంటూ 8. సో 3 1s 3 2s 6, 2 4s 2 6 12, 2 4s 8, 2 3s 2 2s 4, 2 3s 6. సో a ఈక్వల్ టు 3/2. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ చేయడం ద్వారా మనకి ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ చేద్దాము. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు -d' బై a'. సో ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే a - d a ప్లస్ d. సో ఇప్పుడు -d' బై a' కదా, -81 బై a' అంటే 8. ఓకే, డన్. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది 3/2 - d 3/2, అలాగే 3/2 ప్లస్ d ఈక్వల్ టు -81 బై 8. ఓకే, డన్. ఇప్పుడు ఈక్వాలిటీ ముందు వాల్యూ 3/2 ఉంది. ఈక్వాలిటీ రైట్ సైడ్ పంపిస్తే వాల్యూ అనేది డిఫరెంట్ గా చేంజ్ అవుతుంది. 3/2 - d 3/2 ప్లస్ d -81 బై 8 ఇంటూ ఇక్కడ 3/2 ఉన్నది కాస్త రైట్ సైడ్ పంపిస్తే 2/3 ఫార్మేట్ లో చేంజ్ అవుతుంది. సో ఓకే, డన్. ఇప్పుడు 2 1s 2 4s 8, అలాగే 3 1s 3 27s మనకు 81 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్మేట్ లో ఉందంటే 3/2 - d 3/2 ప్లస్ d ఏ ఫార్మేట్ లో ఉందంటే a - b a plus b.
ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే 3/2 హోల్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు -27/4. ఇక్కడ (3/2) హోల్ స్క్వేర్ ని మనము 9/4 హోల్ స్క్వేర్ 9/4 మైనస్ డి స్క్వేర్ ఈక్వల్ టు -27/4 కదా. సో ఇప్పుడు -27/4 ని లెఫ్ట్ సైడ్, డి స్క్వేర్ ని రైట్ సైడ్ పంపించేస్తే మైనస్ కాస్త ప్లస్ అవుతాయి. సో డి స్క్వేర్ ఈక్వల్ టు 27/4 ప్లస్ 9/4. ఇక్కడ మనకు ఎల్సిఎం ఏం అవసరం లేదు, ఎందుకంటే ఎల్సిఎం రెండింటికి కామన్ గా 4 ఉంది. సో డి స్క్వేర్ ఈక్వల్ టు 4 కామన్ ఉంది, 4 ఎల్సిఎం. పైన న్యూమరేటర్స్ ని యాడ్ చేస్తున్నాం, 27 ప్లస్ 9. డి స్క్వేర్ ఈక్వల్ టు 27 ప్లస్ 9 ఎంత అంటే 36/4. డి ఈక్వల్ టు డి స్క్వేర్ ఈక్వల్ టు 4 1s 4 9s, డి స్క్వేర్ ఈక్వల్ టు 9. డి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √9. డి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనము రెండు కేసెస్కి మనం వాల్యూ తీసుకున్నాము. మనకు కేస్ 1 రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి రెండు కేసెస్లో తీసుకుందాం, ఎందుకంటే డి వాల్యూస్ రెండు వచ్చినాయి కాబట్టి. కేస్ 1 ఏంటంటే a ఈక్వల్ టు 3/2 కామా డి ఈక్వల్ టు ప్లస్ 3 తీసుకుందాము. సో ఇప్పుడు మనకు ఏ వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది, ఒక రూటు. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో రూట్స్ ఏ విధంగా ఉంటున్నాయి అంటున్నారంటే, ఫస్ట్ రూట్ a మైనస్ డి, సెకండ్ రూట్ a, థర్డ్ రూట్ a ప్లస్ డి కదా. సో ఇప్పుడు a మైనస్ డి వేద్దాము. a మైనస్ డి వేస్తే మనకు వచ్చే రూట్ ఏంటంటే 3/2 మైనస్ 3 కదా. సో ఇక్కడ ఎల్సిఎం 2 కాబట్టి 3 మైనస్ 6/2 అంటే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటంటే -3/2. ఒక రూట్ వచ్చేసింది. అలాగే ఏ వాల్యూ ఎంత అంటారు, 3/2. ఓకే, డన్. a ప్లస్ డి ఏంటంటే 3/2 ప్లస్ 3. సో ఎల్సిఎం ఎంత 2 కాబట్టి 3 ప్లస్ 3 2 6/2 ఈక్వల్ టు 9/2. ఓకే, డన్. ఇప్పుడు అలాగే కేస్ 1 ఏం తీసుకున్నామంటే d ఈక్వల్ టు 3. ఇప్పుడు కేస్ 2 a ఈక్వల్ టు 3/2 అలాగే d ఈక్వల్ టు -3. ఇప్పుడు రూట్స్ ఏంటి, a మైనస్ డి, a ప్లస్ డి. సో ఇప్పుడు a మైనస్ డి 3/2 మైనస్ ఆఫ్ -3 ఈక్వల్ టు 3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఇక్కడ ఎల్సిఎం ఏమో 2 కాబట్టి 3 ప్లస్ 6 కదా, 6/2 ఈక్వల్ టు 9/2. ఓకే, డన్. ఇప్పుడు ఏ వాల్యూ 3/2, డి వాల్యూ 3/2 ప్లస్ డి -3. ఇక్కడ 3/2 ప్లస్ ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు 3 minus 6/2 equal to -3/2. Okay, the roots, therefore the roots in AP are ఏంటి 3 రూట్స్ ఏంటవి అంటే 9/2, 3/2, -3/2. ఓకే, మనము రెండు కేసులలో కూడా మనకు రెండు వాల్యూస్ సిమిలర్గా వచ్చేసినాయి, సేమ్ వచ్చేసినాయి, సిమిలర్ కూడా కాదు, ఇంకా సేమ్ వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, డన్. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.